శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమల ఛానల్. మే 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? విద్యార్థులకి, వృత్తి చేసేవారికి, వ్యాపారస్తులకి, ప్రేమ జీవితంలో ఉన్నవారికి, వైవాహిక జీవితం, సంతానం, ఇన్వెస్ట్మెంట్, ప్రయాణాలు, అదృష్టం, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మే మాసంలో ఏంటంటే 4 గ్రహాల స్థితిలో మార్పు రాబోతుందండి. గురుగ్రహం ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి అదే రాశికి రావడానికి 12 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే గురు, రాహు, కేతు, శని గ్రహాలు కూడా రాశులు మారబోతున్నాయి. కాబట్టి దిస్ ద చాలా క్రూషియల్గా ఉంటుందండి. కొత్త కొత్త మార్పులు రావడానికి పునాది ఒక మే మాసం అండి. శని గ్రహం ఆల్రెడీ రాశి మారారు మార్చి 30 తారీఖున. గురు, శని, రాహు, కేతులు మారబోతున్నారు. మరి మేషరాశికి అధిపతి కుజగ్రహం. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే సహజంగా గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రహస్థితి ఒకసారి పరిశీలిస్తే మీకు ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ కలుగుతుందండి ఏంటి అని ఆధారంగా ఉంటుంది. కాబట్టి మొదటిగా రాశ్యాధిపతి కుజగ్రహం ఈ మాసమంతా కూడా 4వ స్థానమైనటువంటి కర్కాటకంలో స్థితి పొంది ఉంటారు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు ఈ మాసమంతా కూడా మీనరాశిలో ఉంటారు, ఉచ్చ స్థితిలో ఉంటారు. తృతీయ మరియు షష్ఠాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధగ్రహం 2 రాశులు మారుతున్నారండి. ముఖ్యంగా ఏంటంటే బుధుడు 5వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి 6వ తారీఖు నుండి మేషానికి వస్తారు. 6 నుండి 22 మే వరకు ఉండి త్వరితగతిన ఆయన వృషభంలోకి వెళ్ళబోతున్నారు 25 మే నుండి. మరి పంచమాధిపతి రవి 2 రాశులు మారుతారు. ఒకటి మీ యొక్క జన్మరాశిలో మేషంలో ఉంటారు 14 మే వరకు. 15 మే నుండి ఆయన 2వ స్థానం, కుటుంబ ధనస్థానం అయినటువంటి యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం మిథున రాశిలోకి 12 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 12 years తర్వాత ఆయన మిథునంలోకి రాబోతున్నారు. 14 రాత్రి 11 గంటల 25 నిమిషాలకండి. శనిశ్చరుడు దశమ లాభాధిపతి అయ్యి వ్యయంలో ఉన్నారు. రాహుకేతులు సమసప్తకంలో ఎదురెదురుగా ఉంటాయి. కాబట్టి వారు కూడా 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వెళ్ళబోతున్నారు. ఒక్క రాశిలో రాహుకేతులు 1.5 సంవత్సరం పాటుగా ఉంటారండి. మే 18, 2025 రోజున కుంభరాశిలో రాహు వెళ్ళబోతుంటే కేతువు సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే, హైయర్ ఎడ్యుకేషన్ అంటే 5వ స్థానం, 5వ స్థానాధిపతి రవి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మే 14 వరకు కూడా మీ యొక్క రాశిలో ఉంటారు, బలమైన స్థితిలో ఉంటారు. అంటే ఏంటంటే మే 15 లోపల మీరు ఎవరైతే స్టూడెంట్స్ అయ్యి ఉండి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో, అడ్మిషన్ కోసం ఏదైనా 2 యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా రాస్తూ ఉంటే కనుక డెఫినెట్గా అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. తదనంతరం మే 15 నుంచి కూడా పర్వాలేదండి, కానీ ఈ సమయంలో ఎక్కువగా ఉచ్చ స్థితిలో ఉంటారు. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. మరి ప్రేమ జీవితం ముఖ్యంగా ఏంటంటే 5వ స్థానాధిపతి ఎవరయ్యారంటే రవే అవుతారు. ఆయన రాశిలో ఉంటారు. అది అందున మరి మేషరాశి శక్తివంతమైన రాశిలో బలం పొందుతూ ఉంటారు. కాబట్టి కాస్త యుగో ఉంటుందండి. కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్ యుగో ఉన్నప్పుడు కమ్యూనికేట్ ఎఫెక్ట్గా చేయలేరు, అనుకూలంగా చేయలేరు, మాట్లాడలేరు. యుగో అడ్డం వస్తూ ఉంటుంది, కోపం వస్తుంది, అసహనం వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే శుక్రరాశికి వృషభ రాశిలోకి రవి వెళ్తారో 15 మే నుండి మళ్ళీ మెల్లిమెల్లిగా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ప్రేమ చిగురుస్తుంది, బాగుంటారని చెప్పవచ్చు. ఈ యొక్క రవి మీ యొక్క జన్మరాశిలో ఉన్నంతకాలం 14వ తారీఖు మే వరకు కూడా ఆర్గ్యుమెంట్స్, కొట్లాటలు, మాట పట్టింపులు, ఈగో అనేది కొంచెం పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అంటేనే ఇద్దరి మనసులో కలిగి. కాబట్టి బెహజాలకు వెళ్లకుండా ఉండగలిగితే మాత్రం బాగుంటుంది. శుక్రుడు, రాహు కలిసి ఉంటారు. ఎక్కడ? వ్యయంలో ఉంటారు. మనకు 18 మే వరకు శుక్ర రాహు కలయిక కూడా కొంచెం శుక్రుడు ఈ డిజైరు, ఫ్యాషన్ ఇలాంటివన్నీ లవ్. కాబట్టి రాహుతో ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి కన్ఫ్యూజ్గా ఉండకండి, క్లియర్గా ఉండండి, నమ్మకంతో ఉండండి, డెఫినెట్గా బాగుంటుందండి. మరి మేషరాశి వారికి సంబంధించి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది? మరి 7వ స్థానాధిపతి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి అంటే మేషరాశి, మేష లగ్నాధిపతి కుజుడు అవుతారు 4వ స్థానంలో ఉండి. కుజ, శుక్ర, రాహువులు కోణంలో ఉన్నారు. అంటే దంపతులు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అది లాంగ్ ట్రావెల్స్ కావచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళటం కావచ్చు, ఆధ్యాత్మిక యాత్రల కోసం కావచ్చు, మీరు
కొంత ప్రయాణాలు చేసే అవకాశం మెండుగా కనపడుతుంది. మరి 7వ స్థానాధిపతి శుక్రుడు ఈ మాసం అంతా 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉంటారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి కొన్నిసార్లు కొంత మూడిగా కానీ, కొంత అసహనం, కొంచెం లేజినెస్ తోటి బద్ధకంగా ఉండే అవకాశం అయితే కాస్త కనపడుతూ ఉందండి. మరి అదృష్టం, భాగ్యం అంటే 9వ స్థానం చెప్తూ ఉంది. సో 9వ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహము 14 మే రాత్రి 11:25 నుంచి 3వ స్థానానికి వచ్చి మీ యొక్క ధనుసు రాశిని, స్వస్థాన మూల త్రికోణ రాశిని చూస్తూ ఉంటారు. ఏ ఇంటి ఓనర్ ఆ ఇంటిని చూసుకుంటేనే బాగానే ఉంటుంది. అలానే గ్రహం కూడా, గురుడు దృష్టి అప్పుడు కూడా మంచిది కాబట్టి ప్రాస్పెరిటీ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, కొత్త ఆలోచనలు వస్తాయి మేషరాశి వారికి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. అదేవిధంగా గురు దృష్టి కూడా 11వ స్థానం మీద ఉంటుంది కాబట్టి, గెయిన్స్ మీద ఉంటుంది కాబట్టి, నెట్వర్క్, ఫ్రెండ్స్ వీళ్ళందరి ద్వారా కూడా మీరు బెనిఫిట్ పొందే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. మరి వృత్తి, 10వ స్థానాధిపతి ఎవరయ్యా మేషరాశి వారికి అంటే శనైశ్వరుడు. ఈ యొక్క శని ఆల్రెడీ మనకి ఎక్కడున్నారు, 12వ స్థానంలో ఉన్నారు. 18 మే వరకు రాహుతో కలిసి ఉంటారండి. శని రాహు కలయిక కొంచెం హార్డ్ వర్క్ ఇస్తారు. రాహు వల్ల స్మార్ట్నెస్ యూజ్ చేసినా, స్మార్ట్గా పనిచేసినా హార్డ్షిప్ అనేది ఉంటుంది. ఆర్గ్యుమెంట్ చేయకండి దయచేసి. వృత్తిలో మీ కోలీగ్స్తో కానీ, మీ కింది స్థాయి వారితో కానీ ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేయకండి. ఈ ఆర్గ్యుమెంటేషన్ ఉండవచ్చు వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాబ్ మారిపోదామా, క్విట్ అయిదామని ఎమోషన్స్ గురవుతారు. డోంట్ టేక్, ఎప్పుడు కూడా మీరు ఎమోషన్స్ తీసుకోకూడదు. కాబట్టి మీ కొలీగ్స్తో కానీ, నైబర్స్తో కానీ గొడవలు పడకుండా కొంత మేనేజ్ చేసుకోండి. 18 వరకు కొంచెం మెయింటైన్ చేయండి. 18 తర్వాత గురుదృష్టి కూడా రాహు మీద ఉంటుంది, లాభం మీద ఉంటుంది కాబట్టి ఏదైనా రావాల్సిన ధనం కూడా వస్తుంది. కొంతమందికి ప్రమోషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ యొక్క రాహు యొక్క స్థితి అనేది 11వ స్థానం మీద రావటం వల్ల. మరి వ్యాపార స్థానంలో ఏ విధంగా ఉంటుంది అంటే 7వ స్థానాధిపతి 12లో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు, శనితో ఉన్నారు. అదేవిధంగా సహజ వ్యాపార కారకుడు బుధ గ్రహం కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. సో అంత బలంగా లేరు. కావున వ్యాపారంలో అంటే కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవటం కావచ్చు, కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి అంత అనుకూలమైన సమయం కాకపోవచ్చు అండి. కాకపోతే మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. మరి కుజగ్రహం, ఈ యొక్క కుజగ్రహం 4వ స్థానంలో ఉన్నారు. సో రాహుతో కోణంలో ఉంటాం, ఇవన్నీ శుక్రుడితో కోణంలో ఉంటాం. ఇవన్నీ వాటి వల్ల చూస్తే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు, ల్యాప్టాప్ లాంటివి కాబట్టి కొంచెం మొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వస్తువులు ఏమైనా ఉంటే కొంచెం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మరి ఆరోగ్యం గురించి చూస్తే మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నం, మేషరాశి, మేష లగ్నానికి అధిపతి కుజుడు కర్కాటక రాశిలో బలహీనంగా ఉన్నారు కాబట్టి జనరల్గా కొద్దిగా ఏంటంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీస్ కావచ్చు. సో అదేవిధంగా కుజుడు నీచ రాశిలో ఉన్నారు కాబట్టి త్వరగా ఎనర్జీ కోల్పోవటం లాంటివి కనపడుతూ ఉంటాయి. సో మీరు ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం నడక, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటి సులభమైన మార్గాలను అనుసరించగలిగితే కనుక ఎఫెక్టివ్గా, ఎనర్జెటిక్గా వర్క్ చేయగలుగుతారండి. సో మొత్తంగా చూస్తే ఏంటంటే మీ యొక్క సంతానానికి అద్భుతంగా ఉంటుంది, విద్యలో అద్భుతంగా ఉంటుంది, వర్క్లో మాత్రం కాస్త హార్డ్ వర్క్ ఉంటుంది, మెంటల్ లైఫ్లో కూడా బాగుంటుంది, వైవాహిక జీవితంలో ప్రయాణాలు చేస్తారు, ఎలక్ట్రానిక్ వస్తువులు చిన్న పాడే అవకాశం కాస్త ఉంటుంది, అదృష్టం పెరుగుతుంది. ఆ అదృష్టం ద్వారా మీకు వచ్చే ఆలోచనలు గురుగ్రహ శుభదృష్టి వల్ల పాజిటివ్గా దారితీస్తాయి, ఇంప్లిమెంటేషన్ మారుతుంది, ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా జరగబోతున్నాయండి. రెమెడీ పరంగా చూస్తే శని రాహుతో ఉన్నారు, వ్యయంలో ఉన్నారు. శని బీజ మంత్రం పఠనం చేయటం కుదిరితే, ఏళ్ళనాటి శని స్టార్ట్ మొదలైంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవటం, అదేవిధంగా కాలభైరవ అష్టకం పఠనం చేయటం, ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం చేయటంతో పాటుగా సూర్యుడికి అర్ఘం ఇవ్వటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. సో మీకు ఇంకా మేషరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే, మేషరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అనే ఒక మంచి ఎక్సలెంట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో కూడా గమనిస్తే చాలా అద్భుతమైన విషయాలు మీకు అవగతం అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.